హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు వీడియోలో 2024 లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక ఇన్వెస్టిగేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూద్దాం. ఆ మూవీ పేరే గోలం. గోలం అంటే స్పియర్ అని అర్థం వస్తుంది. నార్మల్ గా తప్పు చేసిన వారు ఏదో ఒక మూల దాక్కుందామని చూస్తూ ఉంటారు. కానీ మీరు మ్యాథ్స్, జియోమెట్రీ, షేప్స్ ని చూస్తే స్క్వేర్ కి, రెక్టాంగిల్ కి, ట్రయాంగిల్ కి వీటన్నిటికీ షేప్స్ కి మూలలుంటాయి. అందుకే తప్పు చేసిన వారు ఏదో ఒక మూల దాక్కునే అవకాశం ఉంటుంది. కానీ హంతకుడు ఒక స్పియర్ అంటే ఒక గోళంలో ఉంటే స్పియర్ కి ఎటువంటి మూలలు ఉండవు. అందుకే ఈజీగా దొరికిపోతాడు. సింపుల్ గా చెప్పాలంటే పర్ఫెక్ట్ క్రైమ్ అనేదే ఉండదు. తప్పు చేసిన వారు ఒక స్పియర్ లో ఉన్నట్లుగా చాలా ఈజీగా దొరికిపోతారు అనే అర్థంతో ఈ మూవీని తీయడం జరిగింది. మూవీలో ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే పోలీస్ ఆఫీసర్ సందీప్ తన ఫ్లాట్ కి వచ్చి రిలాక్స్ అవుతూ తన టీంలోని ఆఫీసర్ కి ఫోన్ చేసి అటాక్ లో అనూప్ కి గాయమైంది, అనూప్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి అని చెప్పి తను రెస్ట్ తీసుకుంటాడు. ఆ తర్వాత రోజు వీటెక్ అనే కంపెనీలో పనిచేసే 15 మంది ఎంప్లాయీస్ ఎప్పటిలాగే కంపెనీకి చేరుకొని ఆఫీస్ లో బాస్ లేకపోవడంతో సరదాగా మాటలు చెప్పుకుంటూ స్నాక్స్ తింటూ చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ కంపెనీ వాచ్మెన్ వచ్చి మీరా అనే మహిళను చూసి గార్డెన్ లోని వాటర్ పైప్ పగిలింది, కొత్త పైప్ కొన్నాను అని ఆ పైప్ బిల్ ని ఇచ్చి వెళ్లిపోతాడు. ఆఫీస్ లోని డోనా అనే మహిళ నాన్ స్టాప్ గా స్నాక్స్ తింటూనే ఉండడంతో తన దగ్గరున్న డస్ట్ బిన్ కూడా ప్లాస్టిక్ కవర్స్ తో నిండిపోతూ ఉంటుంది. మరో పక్క అరవింద్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఫ్రీలాన్స్ వర్క్ కోసం ఆఫీస్ కి వచ్చి కంపెనీలోని బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా అందరూ చాలా రిలాక్స్డ్ గా ఉండగా సీసీటీవీలో బాస్ రావడం గమనించిన మీరా మిగిలిన అందరికీ సిగ్నల్ ఇవ్వడంతో బాస్ వచ్చే సమయానికి అందరూ అలర్ట్ అయిపోయి సీరియస్ గా పనిచేస్తూ కనిపిస్తారు. అదే సమయంలో బాస్ అయినటువంటి జాన్ ఆఫీస్ లోకి వచ్చి అందరినీ చూసి తన క్యాబిన్ లోకి వెళ్లిపోయి రిసెప్షనిస్ట్ అయినటువంటి మీరాని పిలిచి బయట కూర్చుని ఉన్న వ్యక్తి ఎవరు, అవును బిబీష్ ఈ రోజు కూడా సమయానికి ఆఫీస్ కి రాలేదా అని అడగగా అది విన్న మీరా బయట ఎదురు చూస్తున్న వ్యక్తి అరవింద్, అతను ఒక ఫ్రీలాన్స్ వర్కర్, ఒక ప్రాజెక్ట్ లో అవసరమని పిలిపించాం, బిబీష్ కి నిన్న ఆఫీస్ లో లేట్ అయింది, వచ్చేస్తూ ఉంటాడు అని చెప్తుంది. అది విన్న జాన్ మాత్రం పనిని సమయానికి చేయలేక లేట్ అయిందని సాకులు చెప్పడం కరెక్ట్ కాదు, అవును నీ ఆరోగ్యం ఎలా ఉంది, అంతా ఓకే కదా అని అడగగా అంతా ఓకే సార్ అని చెప్పి మీరా జాన్ క్యాబిన్ నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక సైకిల్లో లేట్ గా ఆఫీస్ కి చేరుకున్న బిబీష్ కి ఒక ఫోన్ కాల్ రావడంతో పార్కింగ్ ఏరియాలోనే ఉండి ఫోన్ మాట్లాడి ఆఫీస్ లోకి వస్తాడు. ఆ వెంటనే మీరా ఆఫీస్ లోని రాజీవ్ అనే సీనియర్ ఎంప్లాయీని చూసి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతుంది, మీరు కూడా మీటింగ్ లో ఉంటే మంచిది అని చెప్పడంతో రాజీవ్ మరో ఇద్దరితో కలిసి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ లో కూర్చుంటాడు. అలా కొద్దిసేపటికి టీ టైం అవ్వడంతో ఆఫీస్ లో పనిచేసే సింధు అందరికీ టీని సప్లై చేసి ఆ వెంటనే వాక్యూమ్ క్లీనర్ తో ఆఫీస్ మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక ముగ్గురు ఎంప్లాయీస్ మాత్రం బయట క్యాంటీన్ లో టీ తాగుదాం అనుకుని ఆఫీస్ నుంచి బయటికి వచ్చేసి టీ ఇంకా స్నాక్స్ ని తీసుకొని ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో కూర్చొని టీ తాగుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జాన్ తన క్యాబిన్ లోని కాఫీ మిషన్ లో నుంచి కాఫీ తీసుకుంటూ ఉండగా తన మీద కాఫీ పడుతుంది. దాంతో అది క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ లోకి వెళ్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత మీటింగ్ లో ఉన్న రాజీవ్ బయటికి వచ్చి జాన్ వాష్రూమ్ లో ఉండడం గమనించి బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే జాన్ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రాజీవ్ కు అనుమానం వచ్చి తలుపు తెరవడానికి ప్రయత్నించగా తలుపు లోపల నుంచి లాక్ అయి ఉంటుంది. అలాగే లోపల నుంచి ఎటువంటి శబ్దం కూడా వినిపించకపోవడంతో రాజీవ్ వెంటనే వాచ్మెన్ దగ్గర ఉండే ఎక్స్ట్రా కీ సహాయంతో వాష్రూమ్ డోర్ ను ఓపెన్ చేసి చూడగా అప్పటికే జాన్ వాష్రూమ్ లో పడి చనిపోయి కనిపిస్తారు. సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. నిజానికి జాన్ బాగా డబ్బున్న వ్యాపారవేత్త, అంతేకాదు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉండడంతో పోలీస్ కమిషనర్ ఆఫీసర్ సందీప్ ఇంకా టీం ని క్రైమ్ సీన్ కి పంపి వీలైనంత త్వరగా కేస్ ని క్లోజ్ చేయమని చెప్తాడు. మరో పక్క ఫారెన్సిక్ టీం శవాన్ని చెక్ చేసి శవం నార్మల్ గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ చల్లగా ఉంది. బహుశా వాష్రూమ్ ఒక క్లోజ్డ్ లొకేషన్ కాబట్టి అలా అయ్యి ఉండొచ్చు. వాష్రూమ్ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. వెళ్లడానికి కేవలం ఒక్క డోర్ మాత్రమే ఉంది. అంటే ఇది హత్య అయ్యే ఛాన్స్ లేదు. పోస్ట్ మార్టం చేసి కంప్లీట్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి వెళ్లిపోతారు. క్రైమ్ సీన్ మొత్తం పరిశీలించిన సందీప్ సీసీటీవీ కెమెరాలను చెక్ చేయగా జాన్ కాఫీ పడ్డంతో క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ కు వెళ్లినట్లు రికార్డ్ అయి ఉంటుంది. మరో పక్క సందీప్ టీమ్ లోని కానిస్టేబుల్ సందీప్ ని చూసి కాఫీ పడ్డంతో క్లీన్ చేసుకోవడానికి
వాష్రూమ్ కి వెళ్ళుంటాడు. అప్పుడే ఆ డోర్ ఆటోమేటిక్ గా లాక్ అయి ఉంటుంది. లోపల నుండి ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యేది. కానీ ఈలోపే అతను కాలు జారి కింద పడి తలకి గాయమై చనిపోయి ఉంటాడు. ఇది చాలా సింపుల్ కేస్ సార్ అని అంటాడు. కానీ సందీప్ మాత్రం వాష్రూమ్ లో కాలు జారి పడిపోయేంత తడిగా లేదు అని సీసీటీవీని చెక్ చేయగా వాష్రూమ్ వైపుగా కెమెరా ఉంటుంది. కానీ అందులో వాష్రూమ్ డోర్ పూర్తిగా కనిపించే యాంగిల్ లో ఫిక్స్ అయి ఉండదు. దాంతో జాన్ వాష్రూమ్ లో ఉండగా ముగ్గురు మహిళలు అటుగా వెళ్లినట్లు రికార్డ్ అయి కనిపిస్తుంది. కానీ వారి చేతిలోని వాటర్ బాటిల్స్ ని బట్టి వారు అటుగా ఉన్న వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్లి వాటర్ ని ఫిల్ చేసుకోవడానికి వెళ్లి వచ్చారని అర్థమవుతుంది. అప్పుడు కానిస్టేబుల్ సందీప్ ని చూసి జాన్ క్యాబిన్ లో సీసీటీవీ కెమెరా లేదు, అలాగే ఆఫీస్ లో ఉన్న కెమెరాలు వేటిలోనూ వాష్రూమ్ డోర్ కనిపించేలా ఫిక్స్ చేసి లేవు అని చెప్తాడు. చనిపోయిన జాన్ గురించి ఎంక్వైరీ చేయగా జాన్ పేరెంట్స్ చనిపోయారని, అతనికి 2 సార్లు పెళ్లయి విడాకులు తీసుకున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు తను ప్రస్తుతానికి ఒంటరిగా ఉంటున్నాడు అని, జాన్ తమ్ముడైనటువంటి ఇవాన్ చాలా సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటూ అక్కడ ఉన్న బిజినెస్ చూసుకుంటున్నాడు అని తెలుస్తుంది. అంతేకాదు జాన్ కి గిబ్సన్ అనే బిజినెస్ పార్ట్నర్ కూడా ఉన్నాడు. గిబ్సన్ ఎక్కువగా దుబాయ్ లోని బిజినెస్ లని చూసుకుంటూ ఉంటాడని తెలుస్తుంది. జాన్ మరణం గురించి తెలుసుకున్న గిబ్సన్ ఇప్పుడు ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడు అని చెప్తాడు కానిస్టేబుల్. ఆ వెంటనే సందీప్ టీం ఆఫీస్ లోని అందరి ఫోన్స్ ని కలెక్ట్ చేసి మేము చెప్పే వరకు ఎవ్వరూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని అంటారు. సందీప్ అందరిని అనుమానంగా చూస్తూ జాన్ వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు మీకెవ్వరికి లోపల నుంచి ఎటువంటి శబ్దం వినిపించలేదా అని అడగగా అది విన్న రాజీవ్ నేను మరో 2తో కలిసి కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్నాను, మరో 3 ఆఫీస్ బయటికి వెళ్లారు, మిగిలిన వారు ఇక్కడే ఉన్నారు, కానీ వాక్యూమ్ క్లీనర్ తో క్లీనింగ్ జరుగుతూ ఉంది ఆ సమయంలో, అందుకే ఆ శబ్దం వల్ల ఏమీ వినిపించలేదు అని చెప్తాడు. అంతేకాదు ఆ సమయానికి గిబ్సన్ సార్ జాన్ సార్ కి ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదని ఆయన వెంటనే నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ ఇవ్వడానికే నేను వాష్రూమ్ దగ్గరికి వెళ్లాను, కానీ జాన్ సార్ ఎంతసేపటికి బయటికి రాలేదు, అందుకే అనుమానం వచ్చి డోర్ ఓపెన్ చేశామని చెప్తాడు రాజీవ్. ఆ వెంటనే ఆఫీస్ వాచ్మెన్ తో పాటు అందరినీ ఎంక్వైరీ చేస్తూ వారి చేతులు చెక్ చేస్తూ వారి బ్యాగ్స్ కూడా చెక్ చేయడం మొదలు పెడతారు సందీప్ టీం. అదంతా చూస్తున్న కానిస్టేబుల్ మాత్రం ఇది ఒక సింపుల్ యాక్సిడెంటల్ కేస్, కాలు జారి పడిపోయిన దానికి ఆఫీస్ లో అమ్మాయిల ముందు పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా బిల్డప్ కొడుతున్నాడు అని తిట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఆఫీస్ లోని నీనా బ్యాగ్ లో స్లీపింగ్ పిల్స్ దొరకడంతో సందీప్ నీనాని చూసి ఇవి ఎందుకు వాడుతున్నావు, ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో ఇవి కొన్నావు అని అడగగా నీనా మాత్రం నాకు నిద్ర పట్టడం లేదని వాటిని వాడుతున్నాను, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాప్ లో కొన్నాను అని చెప్తుంది. అది విన్న సందీప్ మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని అమ్మకూడదు కదా అని నీనా దగ్గర ఆ మెడికల్ షాప్ అడ్రస్ ని తీసుకుని ఒక కానిస్టేబుల్ ని పంపించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. ఆ వెంటనే సబటి అనే ఎంప్లాయీతో మాట్లాడుతూ ఉండగా సబటి చేతి ఫింగర్ కి గాయమై కనిపించడంతో ఆ ఫింగర్ కి ఏమైంది అని అడగగా అది విన్న సబటి వీళ్లను చూసి నా టేబుల్ గీసుకుంది, బ్లడ్ కారింది అని చెప్పడంతో సబటి టేబుల్ దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అక్కడ టేబుల్ కి నిజంగా రక్తపు మరకలు అంటి ఉంటాయి. అంతేకాదు సీసీటీవీలో కూడా సబటి ఫింగర్ తెగినట్లు రికార్డ్ అయి ఉంటుంది. అలా అందరినీ చెక్ చేస్తూ ఉండగానే కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేయడానికి వచ్చిన అరవింద్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ దొరికిపోతాడు. దాంతో పోలీసులకి అరవింద్ బ్యాగ్ లో డ్రగ్స్ దొరుకుతాయి. అప్పుడు అరవింద్ పోలీసులను చూసి నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నా బ్యాగ్ లో ఉన్న మత్తు పదార్థాలు దొరికితే కేసు అవుతుందని పారిపోవడానికి ప్రయత్నించాను అని చెప్పగా అరవింద్ ను కూడా బయటికి పంపించకుండా అక్కడే కూర్చోబెడతారు పోలీసులు. అదే సమయంలో చనిపోయిన జాన్ పార్ట్నర్ అయినటువంటి గిబ్సన్ ఆఫీస్ కి చేరుకోవడంతో సందీప్ గిబ్సన్ ని విచారించడం మొదలు పెడతాడు. అప్పుడు గిబ్సన్ సందీప్ ని చూసి జాన్ ఈ రోజు రాత్రి ఫ్లైట్ కి సింగపూర్ కి వెళ్లి కొన్ని నెలల పాటు అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు, కానీ ఈలోపు ఇదంతా జరిగిపోయింది. బిజినెస్ లో చాలా మంది శత్రువులు ఉంటారు, అందుకే ఒకరి మీద అనుమానం స్పెసిఫిక్ గా చెప్పలేను అని చెప్తాడు. ఆ వెంటనే సందీప్ ఆఫీస్ బయటికి వెళ్లి స్మోక్ చేస్తూ ఉండగా పార్కింగ్ ఏరియాలో ఉన్న కార్ మీద ఒక లాలీపాప్ షేప్ లో బొమ్మ గీసి ఉండడం చూస్తాడు. సందీప్ అది చూడగానే సందీప్ కి గతంలో జరిగింది గుర్తొస్తుంది. నిజానికి కొన్ని రోజుల క్రితం సందీప్ తన కేసు గురించి మాట్లాడడానికి డాక్టర్ కురియోకోస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురు సందీప్ కార్ మీద అచ్చం అలాంటి లాలీపాప్ డ్రాయింగే గీస్తుంది. అందుకే ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో ఉన్న కార్ మీద ఉన్న డ్రాయింగ్ ని చూసి డాక్టర్ కురియోకోస్ గుర్తొస్తాడు. మరో పక్క కానిస్టేబుల్ సందీప్ కి ఫోన్ చేసి మీరు చెప్పినట్లే మెడికల్ షాప్ లో ఎంక్వైరీ చేశాను, వారు నీనాకి ప్రిస్క్రిప్షన్ తోనే స్లీపింగ్ పిల్స్ ఇచ్చారంట, ఎవరో డాక్టర్ కురియోకోస్ అనే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తో ఇచ్చారంట అని చెప్తాడు. అది విన్న సందీప్ నీనా డాక్టర్ కురియోకోస్ ప్రిస్క్రిప్షన్ తోనే పిల్స్ తీసుకుంటే నాతో ఎందుకు ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకున్నాను అని అబద్ధం చెప్పింది, నా దగ్గర ఎందుకు ఆయన పేరుని దాచిపెట్టింది అని ఆలోచిస్తాడు. ఆ వెంటనే ఆఫీసర్ సందీప్ ఆఫీస్ లోకి వెళ్లి కార్ ఓనర్ అయినటువంటి అర్జున్ ని చూసి నీ కార్ మీద ఉన్న లాలీపాప్ డ్రాయింగ్ ఎవరు గీశారు అని అడగగా అది విన్న అరుణ్ నా కొడుకు గీశాడు అని చెప్తాడు. దాంతో అరుణ్ కూడా డాక్టర్ కురియోకోస్ పేరుని దాస్తున్నాడు అని అనుమానించి
గమనించి వెంటనే పక్క క్యాబిన్ లోకి వెళ్లిన సందీప్ ఆఫీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ అందరి ఫోన్స్ ని చెక్ చేస్తాడు. వారందరూ కూడా డాక్టర్ కురియాకోస్ కి ఫోన్లు చేసినట్లు తెలుస్తుంది. దాంతో సందీప్ వెంటనే డాక్టర్ కురియాకోస్ దగ్గరికి వెళ్లి, మీకు వీటెక్ అనే కంపెనీ తెలుసా అని అడగగా ఆ డాక్టర్ మాత్రం తడబడుతూ, నేనెప్పుడు ఆ కంపెనీ పేరు వినలేదే అని అంటాడు. దాంతో సందీప్ డాక్టర్ ని చూసి, అలా ఎలా ఒక కంపెనీలోని అందరూ ఒకే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు? మీరిప్పుడు నాకు నిజాన్ని చెప్పకపోయినా నేను ఖచ్చితంగా నిజాన్ని కనిపెడతాను. మీకు ఆ కంపెనీకి సంబంధం ఏంటి అని గట్టిగా అడగడంతో డాక్టర్ కురియాకోస్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. వీటెక్ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా పనిచేసే మీరాకి ప్రెగ్నెన్సీ రాగా నా భార్య మీరాకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేది. కానీ ఒక రోజు సడన్ గా మీరా బిడ్డ పురిట్లోనే చనిపోయింది. అలా సడన్ గా జరగడంతో మీరా డిప్రెషన్ లోకి వెళ్ళింది. నేను నా భార్య కలిసి అలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవడానికి మీరా బ్లడ్ శాంపిల్స్ ని తీసుకుని టెస్ట్ చేశాం. మాకు అప్పుడే ఒక నిజం తెలిసింది. విచిత్రంగా మీరా శరీరంలో ఒక ఫారిన్ మత్తు పదార్థం ఆనవాళ్లు కనిపించాయి. అదే సమయంలో మరో 2 యువకులు వారికి సరిగ్గా నిద్ర పట్టడం లేదని, తలనొప్పి కూడా ఎక్కువగా వస్తుందని నా దగ్గరికి వచ్చారు. వారికి కూడా బ్లడ్ టెస్ట్ చేయగా అచ్చం మీరా శరీరంలో ఉన్నట్లే వారి శరీరంలో కూడా ఏదో ఫారిన్ కి చెందిన మత్తు పదార్థం ఆనవాళ్లు ఉన్నాయి. అందుకే వారిని ఎంక్వైరీ చేస్తే ఆ 2 యువకులు కూడా మీరా పనిచేసే వీటెక్ అనే కంపెనీలో పనిచేస్తున్నారని తెలిసింది. దాంతో నాకు అనుమానం వచ్చి ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అందరినీ పిలిపించి వారు కూడా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా అని ఎంక్వైరీ చేస్తే వారందరికీ రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఒకరికి కంటి చూపు తగ్గడం, మరొకరికి చెవిటి సమస్య, మరొకరికి జుట్టు ఊడిపోవడం, మరొకరికి ముక్కులో నుంచి రక్తం రావడం, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. వారందరి బ్లడ్ శాంపుల్స్ లో కూడా ఒకే రకమైన ఫారిన్ మత్తు పదార్థం ఉంది. దాంతో వాళ్ళు రోజు ఆఫీస్ లో తాగే వాటర్, టీ ఇంకా స్నాక్స్ అన్నిటినీ రహస్యంగా తెప్పించి ల్యాబ్ లో చెక్ చేశాను. అప్పుడే ఒక భయంకరమైన నిజం బయటపడింది. అదేంటంటే నిజానికి వీటెక్ కంపెనీ ఓనర్ జాన్ కి ఒక ఫార్మాసిటికల్ కంపెనీ కూడా ఉంది. దానిలో రకరకాల వ్యాధులకి మందులు తయారు చేస్తూ ఉంటారు. వారు తయారు చేసిన ఒక యాంటీడోట్ నే వీటెక్ కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి నీటి ద్వారా, ఆహారం ద్వారా వారికి తెలియకుండా ఇచ్చి వారి మీద టెస్ట్ చేశారు. అంటే రెడ్ వైరస్ అనే వైరస్ కి జాన్ కంపెనీ ఒక విరుగుడు మందును కనుక్కుంది. దాన్ని ముందుగా వీటెక్ కంపెనీ ఎంప్లాయీస్ మీద ప్రయోగించారు. ఉద్యోగస్తులు రోజు ఆఫీస్ కి వెళ్లగానే బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ వేసే పంచింగ్ మిషన్ లో వేలు పెడతారు కదా, అయితే అది నార్మల్ బయోమెట్రిక్ మిషన్ కాదు. వారు వేలు పెట్టగానే వారికే తెలియకుండా ఒక సన్నటి సూది వారి బ్లడ్ శాంపుల్ ని తీసుకుంటుంది. ఆ టెస్ట్ ద్వారా వారి మెడిసిన్ ఇచ్చిన తర్వాత శరీరంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయని మానిటర్ చేయగలుగుతున్నారు. అసలు ఇప్పటి వరకు రెడ్ వైరస్ అనేది ప్రపంచంలో ఎక్కడా స్ప్రెడ్ అవ్వలేదు. అయినా కూడా దానికి విరుగుడు కనిపెట్టారు అంటే త్వరలోనే ఆ వైరస్ ని సొసైటీలోకి లీక్ చేసి దాని విరుగుడు మందుని అమ్మబోతున్నారు. అందుకు వీటెక్ ఎంప్లాయీస్ ని ల్యాబ్ లో ఎలుకల్లాగా వాడుకున్నారు. నేను ఇవన్నీ నిరూపిద్దాం అనుకుంటూ ఉండగానే వారి ఎక్స్పెరిమెంట్ పూర్తయిపోయినట్లుంది. ఆఫీస్ లోని నీళ్లు, టీ, స్నాక్స్ ఇంకా పంచింగ్ మిషన్ ని కూడా మార్చేశారు. అందుకే వాళ్ళు చేసిన తప్పుని నిరూపించే సమయం కూడా దాటిపోయింది. నేనిప్పుడు ఆ ఉద్యోగస్తులకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాను. కానీ వారు మాత్రం వారి బాస్ మీద పగ తీర్చుకోవాలని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎలా పగ తీర్చుకోబోతున్నారనేది నాకు కూడా తెలియదు అని చెప్తాడు ఆ డాక్టర్. అది విన్న సందీప్, వాళ్ళు ఇంతకు ముందే వాళ్ళ బాస్ జాన్ ని చంపేశారు. నాకు ఆ జాన్ కి సంబంధించిన ఫార్మాసిటికల్ కంపెనీ ల్యాబ్ ఎక్కడుందో కనుక్కొని చెప్పండి అని వెంటనే ఆఫీస్ కి వెళ్లి ఎంప్లాయీస్ అందరినీ వారి వారి ఇళ్లకు పంపించేసిన సందీప్ అసలు ఆధారాలు లేకుండా, అది కూడా వాష్రూమ్ లోకి ఎవ్వరూ వెళ్లకుండా ఎలా జాన్ ని చంపగలిగారు అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫారెన్సిక్ డాక్టర్ సందీప్ కి ఫోన్ చేసి జాన్ చనిపోయిన వాష్రూమ్ లో ఎక్కడ మరొకరి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. జాన్ శరీరం మీద కూడా ఎటువంటి గాయాలు లేవు. కింద పడ్డం వల్ల మాత్రమే తలకి గాయమైంది. కానీ ఆ గాయం వల్ల అతను చనిపోలేదు. జాన్ కి ముందుగానే ఆస్తమా ఉన్నట్లుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడి చనిపోయినట్లున్నాడు అని చెప్తుందా డాక్టర్. సరిగ్గా ఇప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఒక పెద్ద పురుగుని చిన్న చిన్న చీమలు చంపేసి మోసుకుని వెళ్లడం గమనిస్తాడు సందీప్. అంటే నిజానికి ఎంప్లాయీస్ అందరూ కలిసి వారి బాస్ ని చంపినట్లు సింబాలిక్ గా చూపిస్తారు. బాగా ఆలోచించిన సందీప్ ఎంప్లాయీస్ జాన్ ని ఎలా చంపేశారో గెస్ చేస్తాడు. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి జాన్ చేసిన పని వల్ల ఎంప్లాయీస్ అందరూ శాశ్వత అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి మతిమరుపు కూడా వచ్చేస్తూ ఉంటుంది. దాంతో అందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ లో భాగంగా ముందు జాన్ అలవాట్లు, అతను వేసుకునే మెడిసిన్స్ రహస్యంగా పరిశీలించి జాన్ కి ఆస్తమా ఉన్నట్లు తెలుసుకుంటారు. ఆ వెంటనే సబాటి మిగిలిన టీం మొత్తాన్ని చూసి మన ఆఫీస్ లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా వెంటనే అలారం మోగి ఆఫీస్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి మంటలు ఆరిపోయే ఎమర్జెన్సీ సేఫ్టీ సిస్టమ్ ని పెట్టారు. దానికి సంబంధించిన కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ ని కూడా మన పార్కింగ్ ఏరియాలోనే ఏర్పాటు చేశారు. ఒక మనిషి ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ పీల్చితే చనిపోతాడు. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా నార్మల్ మరణం లాగానే కనిపిస్తుంది. పైగా బాస్ కి ఆస్తమా కూడా ఉంది. అందుకే ఊపిరి పీల్చుకోవడంలో కష్టమై చనిపోయినట్లు అందరూ అనుకుంటారు. మనలో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కీ రోల్స్ ఉన్నాయి.
ఉన్నాయి. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు కరెక్ట్ గా చేసేయాలి. ఏ ఒక్కరు తప్పు చేసినా అందరం దొరికిపోయే ఛాన్స్ ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం చెయ్యండి అని ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్లాన్ లో భాగంగా ముందుగా వారిలోని వాచ్మెన్ గార్డెన్ ఏరియాలో పైప్ పాడైపోయిందని చెప్పి కొత్త పైప్ ని కొని పాత పైప్ ని పార్కింగ్ ఏరియాలోని కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్ పక్కనే పెడతాడు. ఆ వెంటనే సబాటి తన కార్ ని పార్కింగ్ ఏరియాలో సీసీటీవీ కెమెరాకు అడ్డంగా పెట్టి సిలిండర్స్ ఉన్న ప్రాంతం సీసీటీవీలో రికార్డ్ అవ్వకుండా చేస్తాడు. ఆ వెంటనే బిబీష్ తన సైకిల్లో లేట్ గా ఆఫీస్ కి వచ్చి సీసీటీవీ కెమెరా ముందు ఫోన్ లో మాట్లాడుకుంటున్నట్లు అటు ఇటు నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నటించి అనుమానం రాకుండా సిలిండర్స్ దగ్గరికి వెళ్లి సిలిండర్ పైప్ ని పీకేసి అక్కడే వాచ్మెన్ పెట్టిన పాత పైప్ ని సిలిండర్స్ కి పెడతాడు. ఆ పైప్ ని నేరుగా జాన్ యూజ్ చేసే వాష్రూమ్ వెంటిలేటర్ లోకి పెట్టేసి వెళ్లిపోతాడు. ఆ వెంటనే ఆఫీస్ లోని సీనియర్ ఎంప్లాయీ రాజీవ్ బాస్ కి నమ్మకస్తుడు కాబట్టి రాజీవ్ ని కూడా వాళ్ళ ప్లాన్ కి దూరంగా ఉంచడం కోసం ప్రాజెక్ట్ లో డౌట్స్ ఉన్నాయని చెప్పి రాజీవ్ ని కాన్ఫరెన్స్ రూమ్ లో మీటింగ్ కి పిలుస్తారు. ఈ విధంగా రాజీవ్ ని మీటింగ్ లో బిజీగా ఉంచుతారు. ఆ వెంటనే ప్లాన్ లో భాగంగా సింధు వెళ్లి జాన్ యూజ్ చేసే కాఫీ మిషన్ లో కాఫీ పౌడర్ ని నింపుతున్నట్లుగా నటించి జాన్ కి తెలియకుండా కాఫీ మిషన్ నోజల్ దగ్గర చిన్న పేపర్ బాల్ ని అడ్డుగా పెడుతుంది. నిజానికి జాన్ క్యాబిన్ లో ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో అది ఎక్కడ రికార్డ్ అయి ఉండదు. అలా తను పెట్టిన పేపర్ బాల్ వల్ల జాన్ మీద కాఫీ పడడంతో జాన్ క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ లోకి వెళ్తాడు. నీనా సైలెంట్ గా వాటర్ కోసం అటుగా వెళ్లి ఒక పిన్ సహాయంతో వాష్రూమ్ డోర్ ని బయట నుంచి లాక్ చేసేస్తుంది. అయితే వాష్రూమ్ డోర్ ఏ సీసీటీవీ కెమెరాలోనూ కవర్ అవ్వలేదు కాబట్టి ఈ పిన్ పెట్టడం కూడా రికార్డ్ అవ్వదు. ఆ వెంటనే అందరికీ టీ ఇచ్చిన సింధు కావాలనే ప్లాన్ ప్రకారం జాన్ అరుపులు వినిపించకుండా ఉండడానికి వాక్యూమ్ క్లీనర్ ని ఆన్ చేసి క్లీనింగ్ మొదలు పెడుతుంది. అదే సమయంలో ఆఫీస్ బయట కాఫీ తాగడం కోసం వెళ్లిన ముగ్గురు సీసీటీవీ ముందు నార్మల్ గా నటిస్తూ అక్కడే కూర్చొని సీసీటీవీ కంటపడకుండా తెలివిగా వెళ్లి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేయడంతో అది నేరుగా వాష్రూమ్ లోకి వెళ్లిన జాన్ కి ఊపిరాడక మరో పక్క డోర్ ఓపెన్ అవ్వక అక్కడే కుప్ప కూలిపోయి చనిపోతాడు. ఆ వెంటనే నీనా మళ్లీ వాష్రూమ్ దగ్గరికి వెళ్లి వాష్రూమ్ డోర్ కి పెట్టిన పిన్ని తీసేయగా పార్కింగ్ ఏరియాలో ఉన్న ముగ్గురు వెంటిలేటర్ లోకి పెట్టిన పైప్ ని తీసి చెత్త డబ్బాలో వేసేసి ఏమీ తెలియనట్లు ఆఫీస్ లోకి వెళ్లిపోతారు. అయితే ప్లాన్ లో భాగంగా డోనా నాన్ స్టాప్ గా ఫుల్ గా స్నాక్స్ తిని తన డస్ట్ బిన్ మొత్తం ప్లాస్టిక్ కవర్స్ తో నింపేయడంతో క్లీనింగ్ చేసే సింధు వాటిని తీసుకుని వెళ్లి డస్ట్ బిన్ లో వేసి కవర్స్ ని కాలుస్తున్నట్లుగా నటిస్తూ వారు చంపడానికి వాడిన ప్లాస్టిక్ పైప్ ని కూడా కాల్చేసి సాక్ష్యం లేకుండా చేసేస్తారు. అలా చాలా తెలివిగా జాన్ చంపేస్తారు. కానీ నీనా బ్యాగ్ లో స్లీపింగ్ పిల్స్ దొరకడం, ఇంకా అర్జున్ కార్ మీద ఉన్న లాలీపాప్ డ్రాయింగ్, ఇంకా వారందరి ఫోన్ లో కామన్ గా డాక్టర్ నెంబర్ ఉండడం వల్ల సందీప్ కి వారి మీద అనుమానం కలుగుతుంది. అందరూ కలిసి జాన్ ని చంపేశారని సందీప్ కి తెలిసినప్పటికీ వారికి జరిగింది చాలా పెద్ద ద్రోహం అని సందీప్ అర్థం చేసుకుని తన పై అధికారిని కలిసి జాన్ ది సహజ మరణం అని రిపోర్ట్ ఇచ్చి కేసుని క్లోజ్ చేస్తాడు. అది చూసిన కానిస్టేబుల్ ఈ విషయం నేను ముందే చెప్పాను, కానీ నా మాటలు వింటే కదా అని అనుకుంటాడు. ఆ వెంటనే డాక్టర్ ద్వారా సందీప్ కి జాన్ కి సంబంధించిన ల్యాబ్ అడ్రస్ కనుక్కున్న సందీప్ రహస్యంగా ఆ ల్యాబ్ లోకి వెళ్తాడు. అదే సమయంలో జాన్ చనిపోవడంతో ఆఫీస్ చూసుకోవడానికి జాన్ పార్ట్నర్ గిబిషన్ వస్తాడు. ల్యాబ్ లోకి వెళ్లిన సందీప్ ఏం చేశాడు? మరి గిబిషన్ మీద కూడా ఎంప్లాయీస్ పగ తీర్చుకోగలిగారా లేదా ఎంప్లాయీస్ దొరికిపోయారా అనేది తెలియాలంటే పార్ట్ 2 రావాల్సిందే. అలా సందీప్ ల్యాబ్ లోకి వెళ్ళగానే పార్ట్ 1 ఎండ్ అవుతుంది. ఈ మూవీ పార్ట్ 2 కూడా రిలీజ్ అవ్వగానే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.